రైతులకు నమస్తే. మనం ఈ మధ్య ప్రకృతి వనాలకు ఎండాకాల మొక్కలు సప్లై చేస్తున్నాం. ఎక్కువ మంది కేరళ మొక్కలు కావాలి, ఎగ్జాడి మొక్కలు అని అడుగుతుంటే మనం కూడా తేవడం జరిగింది. అలాగే రీసెంట్గా నేను కొన్ని ఆన్లైన్లో ఈ బిజినెస్లు నర్సరీ స్టార్ట్ చేశారు. అందరూ కూడా మొక్కలు బాగా ఇస్తారు. కానీ యాదృచ్ఛికంగా ఒక ఆన్లైన్ కూడా ఫోన్ చేస్తారు. ప్రతి మొక్క కూడా 100 రూపాయల మొక్క 400-500 చెప్తారు. అసలే రైతులు దళారీలతో ఇబ్బంది పడుతుంటే ఇలా మొక్కల దగ్గర కూడా ఇటువంటి ఆన్లైన్ అంటే జనరల్గా కాంపిటేటివ్ తక్కువ రేట్ ఇవ్వాలి. కానీ వీళ్ళు చెప్పే రేట్లు 50 రూపాయల మొక్క 50 రూపాయలు 200 చెప్తారు, 100 రూపాయల మొక్క 300 చెప్తారు. అయితే కరెక్ట్ కాదు అనిపించినట్టు ఈరోజు వీడియో తీయాలని అనుకుంటున్నాను. అలాగే మా దగ్గర కొన్ని రకాల మొక్కలు పెట్టి చాలా తక్కువ రేట్ ఉంది. పన్నీర్ మొక్క కేరళ దొరికే మొక్క నేను ఏం చేస్తాం, మనం 400 రూపీస్కే పెట్టాం. ఇది మామూలు అంటే ఒక 50 రూపాయల మధ్య మనం చేస్తాం. అలాగే మీకు మొక్కలు ఏం చెప్తే మీ అడ్రస్ చెప్పండి. అడ్రస్ చెప్తే మొక్క మేము ప్యాక్ చేసి బస్ స్టాండ్కి ఇచ్చే బాధ్యత. తర్వాత ట్రాన్స్పోర్ట్ మీరే డైరెక్ట్ పే చేసుకోండి, ఎందుకంటే మీకు మెసేజ్ వచ్చేస్తుంది కనుక. అంటే ఎక్కువ రేటు రాదు పన్నీర్ మొక్క. అలాగే ఇది మిరాకిల్ ఫ్రూట్. ఈ మిరాకిల్ ఫ్రూట్ తిన్నాక ఏమవుతుందంటే, ఈ ఫ్రూట్ తిన్నాక మనం ఏ ఫ్రూట్ తిన్నా కూడా సేమ్ అదే స్వీట్నెస్ ఉంటుంది మిరాకిల్ ఫ్రూట్. అలాగే ఇది క్యాట్ ఐ అంటారు. మీకు చూడండి, ఈ మొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ మొక్క నుంచి ఫ్రూట్స్ తింటే చిన్నపిల్లలకి ఎంజాయ్స్ బాగా పెరిగి మెదడు బాగా పనిచేస్తుంది ఉంది. అలాగే ఐస్ క్రీమ్ బెర్రీ అంటే 300 రూపాయలు. ఈ జనరల్ మీకు ఆన్లైన్ 900 రూపాయలు చెప్తున్నారు. అది కరెక్ట్ కాదనిపించింది నాకు ఎందుకో. అది మేము డైరెక్ట్ ఫ్యాన్లు మనమే మొక్కలు తెప్పించుకుంటున్నాం. ఇది మొక్క 3 ఇయర్స్కి వచ్చేస్తుంది కంపల్సరీగా. 3 మొక్కలు వచ్చిన తర్వాత స్టార్ట్ చేయడం తప్పవుతుంది. అలాగే మిరియాలు, అలాగే ఫ్రూట్, రకరకాల మొక్కలు ఇచ్చినట్టు కేవలం 300 రూపాయలకు పెట్టడం జరిగింది ఆన్లైన్లో. అంటే ఓన్లీ ప్రాక్టీసింగ్ బస్ స్టాండ్ ఉంటే మీరు మాత్రం ఏం చేయవలసిందంటే ట్రాన్స్పోర్ట్ అయితే మీరు పెట్టుకోవాలి. అలాగే కొత్తగా కొండూరు వారి మామిడి, ఆంధ్ర స్పెషల్ చిన్న వలస కాయ చాలా బాగుంటుంది. నమస్తే.